హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు కూడా ఒక మంచి డెకరేషన్ కేక్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే హార్ట్ షేప్ కేక్ని సర్కిల్ షేప్ కేక్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, 2 టైర్ డాల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్టాక్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఈరోజు అయితే 2 కేక్ ఆర్డర్స్ ఉన్నాయండి. సో కేక్ ఆర్డర్స్ ఏంటి అంటే 2 kg 2 టైర్ కేక్ అనమాట, ఇంకొకటి బెంటో కేక్. సో రెండు కూడాను కేక్స్ స్పాంజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. క్రీమ్ కూడా కొంచెం విప్ చేసి ఉంచుకున్నాను. సో ఇప్పుడు ఫినిషింగ్ చేయాలన్నమాట. కట్ చేసి లేయర్స్లోని పక్కన పెట్టాను అనమాట. కొంచెం కూల్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి పక్కన పెట్టాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో చూస్తున్నారు కదా. అయితే నిన్నటి వీడియోలోని మోక్షాన్ని చూసి చాలామంది కామెంట్ చేశారండి. చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం ఫన్నీగా ఉంటుంది అనమాట మోక్షతో కన్వర్జేషన్ అంతా కూడాను. సో అందుకని చెప్పి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నాకు ఎందుకో బాగా అనిపించింది. ఇంకా మోక్షకి చెప్తుంటే అవునా వాళ్ళు అలా అన్నారా ఇలా అన్నారా అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్లో కూడాను మోక్షని అలాగా తెస్తూ ఉంటాను. సో తేవాలా వద్దా అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజు వీడియో ఏంటంటే పైన డాల్ వస్తుంది అనమాట, కిందన వచ్చేసి నార్మల్ చాక్లెట్ బేస్, రెండు కూడాను సపరేట్ ఫ్లేవర్స్ అనమాట. సో బాగుంటుంది. ఇలా కూడా కొంతమంది ఆర్డర్ ఇస్తూ ఉంటారనమాట. పైన డాల్ వచ్చేసి బటర్ స్కాచ్, కింద కేక్ వచ్చేసి చాక్లెట్ అనమాట. ఓకేనా? ఫస్ట్ అయితే మనం బెంటో కేక్ ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ అంటే నేను కింద బేస్ చూస్తున్నారు కదా, 2 kg కేక్ బేస్ అనమాట. ఇది ఎలాగో ఆ కేక్ చేస్తాను కదా అని చెప్పి అయితే ఇంకా ఆ బేస్లోనే నేను బెంటో కేక్ కూడా చేసేస్తున్నాను. ఫస్ట్ నార్మల్గా కొంచెం క్రీమ్ పెట్టేసుకోవాలండి బేస్కి, ఎందుకంటే కేక్ అనేది సైడ్కి జరగకుండా ఉండడానికి అనమాట. అండ్ నెక్స్ట్ మనము సోక్ చేసుకున్న తర్వాత క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇది మనకి చాక్లెట్ కేకే ఆర్డర్ ఇచ్చారండి. మనకి కస్టమర్ వచ్చేసి ఫస్ట్లో చూసారు కదా వైట్ కలర్ హార్ట్ షేప్ కేక్. సో మనకి కస్టమర్ అయితే హార్ట్ షేప్లో కావాలనేది చెప్పారు. సో ఈ సర్కిల్ కేక్ని మన హార్ట్ షేప్లోకి ఎలా చేంజ్ చేసుకుంటాము, ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బేకింగ్ వీడియోస్ ఇంకా డైలీ వ్లాగ్స్ ఉంటాయండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలోనే ఏదో కొంచెం టిప్స్ ఖచ్చితంగా ఉంటాయండి. అవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి కేక్స్ చేసుకోవడంలో కానీ ఏదైనా డైలీ వ్లాగ్లో అయితే ఏదో ఒక షేర్ చేస్తాను ఇంపార్టెంట్ కంటెంట్. సో అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వస్తుంది. చాక్లెట్ కేక్ యొక్క క్రమ్ కోట్ కంప్లీట్ అయిపోయింది కదండి. మనము కస్టమర్ ఇచ్చిన కస్టమైజ్డ్ కేక్స్ అనుకోండి, క్రమ్ కోట్ వరకు మాత్రమే లోపల ఫిల్లింగ్ వేస్తాము. నెక్స్ట్ క్రీమ్ అనేది ఓన్లీ ప్లెయిన్ విప్పింగ్ క్రీమే వేసుకుంటాం అనమాట. ఇప్పుడు సర్కిల్ కేక్ని హార్ట్ షేప్లో ఎలా కట్ చేయాలో చూసేయండి. టాప్ లేయర్లోనే ప్లస్ లాగా ఫస్ట్ పాయింట్ చేసుకున్నాం కదా, తర్వాత 4 బాక్సెస్లా రెడీ అవుతాయి కదండి. ఆ 4 బాక్సెస్లోని 2 ఎడ్జెస్ని మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సెమీ సర్కిల్ షేప్లో వస్తుంది అనమాట మనకి ఒక్కొక్క పార్ట్ అనేది. ఆ 2 పార్ట్స్ని తీసుకొచ్చి మనం ఈ ఫ్రంట్కి పెట్టేసుకుంటాం. ఇంకొక 2 పార్ట్స్ ఉంటాయి కదా, సో అటువైపు ఫ్రంట్కి పెట్టుకుంటాం అనమాట. సో అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి హార్ట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. మనం మౌల్డ్ తీసుకున్నా సరే ఇంత పర్ఫెక్ట్గా తయారవ్వదు. సో అందుకని చెప్పి నేనైతే ఇప్పటివరకు నా దగ్గర హార్ట్ షేప్ మౌల్డ్ కూడా లేదు. 1/2 kg అయినా 1 kg అయినా నేను సర్కిల్ షేప్ టిన్లోనే బేక్ చేసుకొని ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా మొత్తం ఆ 2 పార్ట్స్ని కూడాను ఫ్రంట్ పార్ట్లో పెట్టేసుకున్న తర్వాత మనకి మరీ కరెక్ట్గా షేప్ రాదనమాట. మనకు పర్ఫెక్ట్గా షేప్ రావాలి అంటే మాత్రం మిడిల్లోని ఇక్కడ కొంచెం పార్ట్ అనేది కట్ చేసేయాలి. కట్ చేసి పక్కన పెట్టేయాలండి. సో అప్పుడు మనకి షార్ప్ ఎడ్జ్లా వస్తుంది అనమాట హార్ట్ షేప్ అనేది. సో ఇప్పుడు లుక్ అయితే చాలా బాగుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనము వైట్ కలర్ క్రీమ్తోని ఫినిషింగ్ చేసేద్దాం. నేను కంప్లీట్గా ఫినిషింగ్ అయితే చూపించలేదండి, ఎందుకంటే మీకు ప్రతి దాంట్లో కూడా ఫినిషింగే చూపిస్తున్నాను కదా, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో అందుకని చెప్పి కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు కేక్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను బటర్ పేపర్ మీద పెట్టేసుకొని ఇంకా నేను బెంటో బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. దీని మీద మనకి కస్టమర్ ఏమేమైతే రాయమని చెప్పారో సో అలానే రాసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి. ఇప్పుడు మనం 2 టైర్ డాల్ కేక్ డెకరేషన్ చూసేద్దాం. కస్టమర్ మనకి 2 kg కేక్ ఇచ్చారు. కింద టైర్ ఒక ఫ్లేవర్ కావాలి, పై టైర్ ఒక ఫ్లేవర్ కావాలనేది చెప్పారనమాట. కింద టైర్ కేక్ మనకి చాక్లెట్ కావాలని చెప్పారు. చాక్లెట్ కేక్ ఆల్రెడీ ఫిల్లింగ్ చూసారు కదా, కాకపోతే నేను చూపించాల్సి వస్తుంది ఎందుకంటే ఏం ఫిల్ చేశాను ఏంటి అనేది మీకు బాగా ఒక ఐడియా అనేది వస్తుందండి. చాక్లెట్ కేక్ బేస్ తీసుకున్నాం కదా, దాన్ని నేను 3 లేయర్స్లో కట్ చేసుకున్నాను. నార్మల్ షుగర్ సిరప్తోనే సోక్ చేసుకున్నాను. తర్వాత నేను ఇప్పుడు విప్పింగ్ క్రీమ్లోని చాక్లెట్ గనాష్ని మిక్స్ చేసుకొని క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నానండి. మనకి కస్టమర్ మరీ చెప్పారు నాకు చాలా తక్కువ క్రీమ్ కావాలండి, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు అని చెప్పన్నారు.
సో కస్టమర్ చాయిస్ ప్రకారం చాలా తక్కువ క్రీమే అప్లై చేశానండి. మినిమం క్రీమ్ ఇంత అయితే ఉండాలి, ఇంత లేదు అంటే మాత్రం కేక్ లేయర్ అంటుకోదనమాట. సో మనము కేక్ లేయర్కి మినిమం 1/2 ఇంచ్ వరకు క్రీమ్ అనేది అప్లై చేసుకుంటాము. లేదు ఒకవేళ ఎవరైనా కస్టమర్ ఇలా చెప్పారనుకోండి క్రీమ్ తక్కువ కావాలని చెప్పి, సో జస్ట్ కేక్కి అంటిందా లేదా అని చెప్పి క్రీమ్ అనేది అప్లై చేసుకోండి, సరిపోతుంది. జస్ట్ మీ దగ్గర ఓకే కొంచెం తక్కువ క్రీమ్ ఉన్నా సరే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం ఏమీ మారదు, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే కేక్ ఫిల్లింగ్లో నేను చాక్లెట్ గనాష్ని వేసుకుంటున్నాను. ఈ గనాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డార్క్ చాక్లెట్ గనాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వైట్ చాక్లెట్ గనాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఓకేనా. నేను సెకండ్ లేయర్ పెట్టుకుంటున్నాను. సెకండ్ లేయర్ బాగా అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు. ఫస్ట్ లేయర్ మనకి డోమ్ షేప్లో బేక్ అవుతుంది కదా, సో ఆ లేయర్ని మనము సెకండ్ లేయర్లోనే పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఇలానే పెట్టుకోవాలండి, లేదు అంటే మనకి కేక్ అనేది డోమ్ షేప్లోనే తయారైపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను సెకండ్ లేయర్ని కూడా పెట్టేసుకొని సోక్ చేసుకొని ఫిల్ చేసుకుంటున్నాను చాక్లెట్ క్రీమ్తోని. మనము ఈ చాక్లెట్ కేక్ అనేది ఒక్కసారి ఎవరైనా ఇంట్లో ట్రై చేయాల్సిందే అండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. బయట కూడా ఇంత టేస్టీగా ఉండదండి. ఎందుకంటే బయట కొంతమంది ప్రిపేర్ చేసిన చాక్లెట్ గనాష్ని యూస్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే బయట రెడీమేడ్గా గనాషెస్ ఉంటాయి, సో అవి యూస్ చేస్తారనమాట. కాకపోతే ఫ్రెష్గా చేసుకున్న గనాష్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్లో చూసి చాక్లెట్ కేక్ ఎవరైనా ప్రిపేర్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఆ టేస్ట్ ఎలా అనిపించింది అనేది. ఎందుకు అంటే ఇంతకుముందు చాక్లెట్ పేస్ట్రీ కేక్ వీడియోలోనే నాకు ఎవరు చెప్పలేదు చేశాను అని చెప్పి. సో ఎవరైనా చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మిగతా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు కదా, సో ఎలా ఉంది ఏంటి, ఓకే చాలా బాగుంది అంటే మనం కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో అని చెప్పి. సో ఇదనమాట. ఇప్పుడు నేను థర్డ్ లేయర్ కూడా పెట్టుకుంటున్నాను. మీరు చూసినట్టయితే చాలా తక్కువ క్రీమ్ యూస్ చేస్తున్నానండి. నేను క్రమ్ కోట్ మాత్రమే చాక్లెట్ క్రీమ్తో పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి కస్టమర్ ఆల్రెడీ ఒక ఫోటో అయితే పెట్టారు, సేమ్ ఆ 2 షేడ్స్లోనే మనకి కేక్ అనేది కావాలనేది చెప్పారనమాట. సో అందుకోసం ఇంతకుముందు బెంటో కేక్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, ఏంటి మన కస్టమైజ్డ్ కేక్స్ వచ్చినట్టయితే ఏ కేక్ అయితే ఆ కేక్ ఫిల్లింగ్ మాత్రం క్రమ్ కోట్ వర్క్ మాత్రమే చేస్తాము. నెక్స్ట్ ఫినిషింగ్ ఏ క్రీమ్తో చేస్తాము, నార్మల్ ప్లెయిన్ విప్పింగ్ క్రీమే. ఇప్పుడు చాక్లెట్ కేక్ అడిగిన తర్వాత మనకి కస్టమర్ వైట్ కలర్ కేక్ అడిగారు అనుకోండి, అది కస్టమైజ్డ్. సో అప్పుడు మనం క్రమ్ కోట్ వరకు మాత్రమే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ ఫినిషింగ్ మాత్రం మనం వైట్ క్రీమ్తో ఫినిషింగ్ చేసుకుంటాము. అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్రమ్ కోట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడు డాల్ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. కస్టమర్ మనకి 2 kg కేక్ ఇచ్చారని చెప్పాను కదా, కింద టైర్ అయితే చాక్లెట్ కేక్, పై టైర్ మనకి బటర్ స్కాచ్ అనమాట. బటర్ స్కాచ్ కేక్ ఫిల్లింగ్, బటర్ స్కాచ్ సాస్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు నేను డీటెయిల్గా ఒకటి చెప్తాను, ఒక విషయము బాగా గుర్తుపెట్టుకొని వినండి. ఏంటి అంటే కస్టమర్ మనకి 2 kg 2 టైర్ కేక్ ఇచ్చారు అంటే మనం ఎలా డివైడ్ చేసుకోవాలి, పై టైరు కింద టైరు ఎలా డివైడ్ చేసుకోవాలో చెప్తాను. 2 kg కేక్ ఇచ్చారు కదా, సో 2 kg కేక్లోని మనకి బేస్ వెయిట్ అనేది 1 kg ఉండాలి, అది కూడా 1 kg వెయిట్ 2 టైర్ ఉండాలన్నమాట. సో నేను ఎలా డివైడ్ చేసుకున్నానంటే 1 kg బ్యాటర్ వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకుంటాం కదా మనము, బ్యాటర్ని 2 టిన్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒకటి కింద బేస్, ఒకటి డాల్ కేక్ అనమాట. సో అర్థమవుతుంది కదా. కింద టైర్లోకి నేను 600 grams వచ్చేటట్టు చూసుకున్నానండి, 600 grams వేసుకున్నాను. పై టైర్లోకి నేను 400 grams వేసుకున్నాను. ఎందుకంటే మనకి కింద టైర్ కన్నా పై టైర్ అనేది కొంచెమైనా వెయిట్ తక్కువ ఉండాలి, సో అప్పుడే బాగుంటుందండి. మనం బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత 100 to 150 grams వరకు ఎక్స్ట్రానే వస్తుందండి, తక్కువ అయితే అసలు రాదు. సో ఎక్స్ట్రా వచ్చిన కేక్ బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను డివైడ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి కేజీ బ్యాటర్ రావాల్సింది 1200 కానీ 1100 కానీ వచ్చింది అనుకోండి, దాన్ని నేను 650 ఒక దాంట్లోని, 450 ఒక దాంట్లోని, లేదంటే 700 ఒక దాంట్లోని, 450 ఒక దాంట్లోని అలా డివైడ్ చేసుకుంటానమాట. అలా డివైడ్ చేసుకుంటేనే మనకి కింద టైర్ కన్నా పై టైర్ అనేది కొంచెం చిన్నదిగా వస్తుంది అని అడుగుతారు. సో ఫస్ట్ నేను వెనీలా బ్యాటర్నే మిక్స్ చేసుకున్నానండి. సో వెనీలా బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత 300 grams వరకు నేను సపరేట్ బౌల్లోకి తీసుకొని బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకొని నేను బటర్ స్కాచ్ టిన్లో డాల్ కేక్ టిన్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. సో ఆ కేక్ని ఫస్ట్ బేక్ చేసుకున్న తర్వాత సో మిగతా బ్యాటర్ ఉంటుంది కదా, అందులోని నేను కోకో పౌడర్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఎలా అంటే
సో 300 to 350 గ్రామ్స్ వరకు బటర్ స్కాచ్ కేక్ని సపరేట్గా డాల్ టిన్లో బేక్ చేసుకున్నాను కదా. సో మిగిలిన బ్యాటర్ మనకి 650 to 600 గ్రామ్స్ వరకు వస్తుందండి. అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేమన్నమాట. సో మిగిలిన బ్యాటర్లో నేను కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఆ బ్యాటర్కి ఎంత క్వాంటిటీ అయితే యూజ్ అవుతుందో అంత క్వాంటిటీ కోకో పౌడర్ని మిక్స్ చేసుకొని నేను తర్వాత చాక్లెట్ కేక్ని బేక్ చేసుకున్నాను. ఓకేనా. చాక్లెట్ కేక్ని నేను 8 inches టిన్లో బేక్ చేసుకున్నానండి. డాల్ కేక్ని నేను లార్జ్ సైజ్ డాల్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. అందులో మనం 1/2 kg ప్రిపేర్ చేసుకోవచ్చు, 1 kg చేసుకోవచ్చు, 1.5 kg చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఫస్ట్ నేను తీసుకునే బ్యాటర్ అనేది ఆ టిన్లోకి వేసేసిన తర్వాత అదే బేక్ అయిపోయింది అనమాట. దాన్ని నేను ఒక 5 లేయర్స్ వరకు కట్ చేసుకున్నాను. కొంచెం పలుచగానే కట్ చేసుకున్నాను, లేయర్స్ ఎక్కువ వస్తాయని చెప్పి. సో అలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. డాల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసారు కదా. సో మీకు ఇంకా డీటెయిల్గా డాల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి చూడాలి అనుకుంటే మన ఛానల్లో డాల్ కేక్ ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ ఉందండి, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బెంటో కేక్ కస్టమర్ అయితే వచ్చేస్తానని చెప్పారు. సో దాని మీద ఏమైతే మెసేజ్ రాయాలో సో అదైతే రాసేసి డెలివరీ అయితే చేసేసాను. ఇప్పుడు మనము 2 tier కేక్ని ఎలా డెకరేట్ చేసుకుంటున్నాము, దీన్ని ఎలా స్టాక్ చేస్తున్నానో చూపిస్తాను. సో ఫస్ట్ మనకు కస్టమర్ పెట్టిన ఫోటో అయితే ఇదండి. కింద టైర్ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తో ఉందన్నమాట. సో మనం ఇప్పుడు కేక్ అంతటినీ కూడాను వైట్ విప్పింగ్ క్రీమ్తోనే ఫినిషింగ్ చేసేసుకున్న తర్వాత పింక్ కలర్ డ్రిప్పింగ్స్ ఇంకా డాల్ కేక్ డిజైన్ అంతా కూడా వేసుకోవాలన్నమాట. సో మనము ఫస్ట్ ఏమనుకుంటారు, ఫస్ట్ డాల్ కేక్ని ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటారు. అంటే రోజెట్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ డాల్ కేక్ని ప్రిపేర్ చేయకూడదండి. ఈ కింద టైర్ కేక్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఆ క్రమ్ కోట్ చేసిన డాల్ కేక్ ఉంది కదా, దాన్ని దీని మీద స్టాక్ చేసిన తర్వాత డెకరేట్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే డాల్ కేక్ ఉన్న రోజు డెకరేషన్ అనేది పోతుంది, అంటే పాడైపోతుంది అనమాట. సో అందుకని చెప్పి దీన్ని ఎలా స్టాక్ చేసుకుంటామో చూపిస్తాను, చూస్తుండండి. సో కింద టైర్ని అయితే నేను ఇలాగా క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు. సో నార్మల్గానేనండి ఎప్పుడు కూడాను మనము కేక్ని ఎలా ఫినిషింగ్ చేస్తామో అలానే చేశాను. ఫస్ట్ సైడ్స్కి స్క్రాప్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్రీమ్ని ప్యాలెట్ నైఫ్తో లిఫ్ట్ చేసేయాలన్నమాట. సో దాన్ని కూడాను ప్యాలెట్ నైఫ్ని స్ట్రైట్గా ఉంచాలండి. స్ట్రైట్గా ఉంచేసి కొంచెం హాఫ్ పార్ట్ కేక్లోనే మనం లిఫ్ట్ చేసేయాలి. ఇప్పుడు కింద చాక్లెట్ కేక్ ఫినిషింగ్ అయిపోయింది కదా, సో దాన్ని ఇప్పుడు క్రమ్ కోట్ అయిన డాల్ కేక్ని పక్కన పెట్టేసుకొని రెండింటిని కూడా స్టాక్ చేసుకోవాలన్నమాట. పైన డాల్ కేక్ అనేది మనము 30 కిలో వరకు చేసుకుంటున్నాం కదా. సో పెద్దగా వెయిట్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఎక్కువగా స్టాక్ చేసుకునే అవసరం అయితే లేదు. అందుకని చెప్పి జస్ట్ నేను నార్మల్గా మిడిల్లోనే టూత్పిక్ అయితే పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు 3 kg కేక్ కానీ 4 kg కానీ ఈ మోడల్లో ప్రిపేర్ చేస్తున్నారు అంటే కింద టైర్ కేక్లోని 4 టూత్పిక్స్ వరకు పిల్లర్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు ఆ పిల్లర్స్ అనేవి మనకి పై కేక్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ కేక్ డెకరేషన్ స్టాక్ చేసుకున్న వెంటనే నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను చిన్న చిన్న రోజెట్స్ అనేవి ఇచ్చుకుంటున్నాను. ఈ నోజిల్ అయితే N1 నోజిల్ లానే ఉంటుంది, చాలా చిన్న టిప్ ఉంటుంది అనమాట. N1కి అయితే కొంచెం పెద్ద టిప్పే ఉంటుంది, పెద్ద స్టార్స్ వస్తాయి అనమాట, పెద్ద రోజెట్స్ అయితే వస్తాయి. సేమ్ అలాంటి నోజిలే నా దగ్గర చిన్నది కూడా ఉందండి. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను, ఒక నోజిల్ సెట్ అందులో ఉందన్నమాట. సో ఈ నోజిల్ని నేను ఎక్కువగా 1/2 kg కేక్స్, బెంటో కేక్స్ ఇలాంటి చిన్న చిన్న డాల్ కేక్స్కి కూడా డెకరేట్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదండి, మనకి కస్టమర్ ఇచ్చిన ఫోటోలోని పింక్ కలర్ ఫ్రాకే ఉందన్నమాట. సో నేను పింక్ కలర్ని మిక్స్ చేసుకొని పింక్ కలర్ ఫ్రాక్ని అయితే వేసేసుకున్నాను కదా. అండ్ నెక్స్ట్ డాల్ అంతా కూడాను కొంచెం ప్లేస్ అయితే సరిపోదు అనిపించింది. సో అందుకని చెప్పి ఇంకొక లైన్ కూడా క్రీమ్తో పెట్టేసుకొని రోజెట్స్ అయితే ఎక్స్ట్రాగా ఇచ్చుకున్నాను. సో ఎక్కడెక్కడైతే మనకి రోజెట్స్ ఇచ్చుకున్న తర్వాత కేక్ కనిపిస్తుందో అదే ప్లేస్లోని ఒక చిన్న చిన్న స్టార్స్ లాంటివి కూడా పెట్టుకుంటే మనకు అస్సలు కేక్ కనిపించకుండా ఫుల్ ఫ్రాక్ లాగా అయితే కనిపిస్తుంది. పై పార్ట్లోని ఖాళీగా ఉండకుండా క్రీమ్ని అయితే ఫిల్ చేసుకున్నానండి, ఎందుకంటే డాల్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్లేస్ ఉండదు కదా డిజైన్ వేయడానికి. సో అందుకని చెప్పి నెక్స్ట్ నేను ఇక్కడ న్యూట్రల్ జెల్లోని పింక్ కలర్ని మిక్స్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి కస్టమర్ ఇచ్చిన ఫోటోలోని పింక్ కలరే ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ మనం చేయాలి కాబట్టి న్యూట్రల్ జెల్లోని పింక్ కలర్ మిక్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్నాను. తర్వాత నేను ఇలాగ డ్రిప్పింగ్స్ వేసుకుంటున్నానండి. ఈ డ్రిప్పింగ్స్ కూడా మనం ఎలా వేసుకోవాలో క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ కొంచెం పెద్దది, తర్వాత చిన్నది, ఈవెన్గా కాకుండా కొంచెం అన్ఈవెన్గా ఉంటేనే లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఆ తర్వాత పై పార్ట్లోని వైట్ కేక్ అనేది కనిపించకుండా మొత్తం న్యూట్రల్ జెల్తో కవర్ చేసేయాలన్నమాట. దాన్ని మనము స్క్రాపర్తో కానీ ఇలా ప్యాలెట్ నైఫ్తో కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కేక్ డెకరేషన్ అయితే 90% కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా డాల్ ఒకటే పెట్టడం మిగిలిందనమాట. ఇక్కడ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే చాలా టైం అయిపోయిందనమాట బయటికి పెట్టి కేక్. సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఒక 10-15 minutes అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఈ డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. మనకి కస్టమర్ ఎలా అయితే పెట్టారో సేమ్ అలానే వేద్దాం అనుకున్నాను. సో అందుకని చెప్పి పర్పుల్ కలర్ క్రీమ్ని మిక్స్ చేసుకున్నాను కదా. సో దాంతో ఫ్రాక్ మీద ఇలానే ఉన్నాయండి స్టార్స్, ప్లస్ ఈ పింక్ కలర్ డ్రిప్పింగ్స్
కేక్ ఉంది కదా కింద చాక్లెట్ కేక్, దానిపైన కిందన కూడా సేమ్ కలర్తో బార్డర్ ఉందన్నమాట. నేనైతే ఇలానే వేసుకున్నాను. అండ్ ఇంకా డాల్ మీద కూడా మనకి పర్పుల్ కలర్తోనే అంటే టాప్ పార్ట్ కూడా ఉంది. సో దాన్ని కూడా నేను చిన్న నోజులు తీసుకున్నాను. ఆ చిన్న నోజులతోని ఇలాగ చిన్న చిన్న స్టార్స్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడాను డాల్ కేక్స్కి అయితే ఫ్రంట్ పార్ట్లో మాత్రమే స్టార్స్ వేస్తానండి. బ్యాక్ పార్ట్ ఎలాగో హెయిర్ అడ్డేస్తుందని చెప్పి అయితే బ్యాక్ పార్ట్లోని స్ట్రైట్గా లైన్స్ అయితే గీసేసుకుంటాను. అది ఎలా గీసుకుంటాను ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ లైన్గా స్ట్రైట్ లైన్ గీసేస్తాను అనమాట, ఎందుకంటే అది ఒక డిజైన్లా ఉంటుంది. సో చూసారు కదండి కేక్ డెకరేషన్. ఈ కేక్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో, ఈ కేక్స్లోని మీకు ఏ కేక్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా మీకు ఈ డాల్ కేకే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇదైతే మీకు కొంచెం ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. కేక్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా బాక్స్తో ప్యాక్ చేసేయడమే మిగిలిందనమాట. సో కస్టమర్ వచ్చే ముందే ఇంకా ప్యాక్ చేసేసి డెలివరీ చేసేయడమేనండి. సో అంతేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.